వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పార్టీలన్నీ కూడా ముందు నుంచే ప్రచారంతో దూసుకుపోతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరోవైపు ఈ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ దొంగ ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు ఈ బాకీ కార్డ్ అని ఒకటి ముందు పెట్టి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఎన్నికల్లో ఎవరి వ్యూహం ఎలా ఉండబోతోంది, ఎలా వాళ్ళ వర్షన్స్ ప్రజల ముందు పెట్టబోతున్నారు, వాళ్ళొస్తే ఏం జరగబోతుంది, ఏం చేస్తారు అనేది కూడా చెప్పబోతున్నారు అని ప్రచారాలు అయితే మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా నేతలు మాట్లాడేది. దీనిపై ఒకవైపు ఈ ఓట్లకు సంబంధించి ఒకే ఇంటి నెంబర్తో ఎక్కువ ఓట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బహుళ అంతస్తులు కావచ్చు, లేదంటే ఈ రెంట్కి తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఒక దగ్గర నమోదై ఇంకో దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి అటు ఈసీ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి క్రమం చూసాము. మరి మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో ఏ అంశాలు కీలకంగా మారబోతున్నాయి, పార్టీల వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ గారు, గుడ్ మార్నింగ్. దత్తాత్రేయ గారు, ఏంటి ఈ దొంగ ఓట్లు అని అంటున్నారు. 2023 నుంచి ఓటర్ల సంఖ్యలో మార్పు లేదని ఈసీ అంటోంది. మరి ఇది ఎప్పుడు వచ్చినట్టు? ఒకటే మేడం, ఇప్పుడు నేనేమంటా ఉన్నామంటే నిజంగానే దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ పైన ఓట్ చోరీ అని చెప్పేసి బీహార్ లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ఆధారాలతో ఈసీ పైన ఎక్కుబెట్టిన బాణాలు, ఇవన్నీ చూస్తా ఉంటే అబ్బా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులకు రియలైజ్ అయింది నిజంగానే దేశంలో ఉన్నటువంటి దొంగ ఓట్లందరినీ తొలగిస్తుందేమో అని చెప్పేసి మనం ఆశపడ్డాం. సో తీరా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చేసరికి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది. దొంగ నోట్లకు యథేచ్ఛగా ఏమంటారు, తాళాలు పగలగొట్టి స్వాగతం పలికినట్టుగా వాళ్ళందరికీ స్వేచ్ఛనిస్తారు. ఒకటే అండి, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తొండికో మొండికో గెలవాలనేటువంటి ఒక ప్రయత్నం ముందుకేసుకున్నారు. ఎన్ని ఈ అవకాశాలు అంటే అన్ని అవకాశాలు దుర్మార్గంలో, సన్మార్గంలో కాదు దుర్మార్గంలో వెళ్ళైనా సరే మేము విజయం సాధించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఫేస్ వాల్యూ లేదు అండి. ఎందుకు లేదు అంటే 6 గ్యారెంటీలు 13 హామీలలో ప్రతి ఒక్కదాన్ని కూడా తెలంగాణ ప్రజలను పూర్తి. దత్తాత్రేయ గారు, నేను అడిగిన క్వశ్చన్, మీరు ఏదైతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర చేస్తుంది అని అన్నారో, ఈసీ 2023 నుంచి ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి నమోదుకు సంబంధించి కొత్తగా ఏం రాలేదు అని చెబుతోంది. ఈ సంవత్సరం బిఫోర్ వినండి, మీరు అన్న ప్రశ్న నాకు అర్థమైంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త ఓట్లకు మేము ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు, పాతవే కదా, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఈ కొత్త ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేటువంటిది మీ ప్రశ్న. రైట్, కరెక్టే. కానీ రీసెంట్లీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నిక ఆ నోటిఫికేషన్ కి ముందు ఒక 1 month బిఫోర్ మా నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు దుర్మరణం చెందిన తర్వాత మా పార్టీగా మేము ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య గురించి వెళ్ళి ఈసీ గారికి వినతి పత్రం సమర్పించినాం. 3,90,66,000 ఓట్లు ఉన్నాయని చెప్పేసి దాదాపుగా 4 లక్షల దాకా ఉన్నట్టుగా ప్రకటించారు. కొత్త ఓట్లు ఏమైనా చేర్చినరా అంటే 863 ఓట్లు చేర్చినాము అని స్పష్టంగా ఒక లేఖతో ఆధారాలతో సబ్మిట్ చేశారు. దీంట్లో దాదాపుగా 400 పైచిలకు ఓట్లు కొత్తగా చేరినవి ఆ అడ్రస్లు ఒక దగ్గర, ఆధార్ కార్డులు ఒక దగ్గర, హౌస్ నంబర్లు ఒక దగ్గర ఉన్నట్లుగా చేర్చినట్టుగా మేము ఆధారాలతో సహా మీ ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి మేమేమంటా ఉన్నామంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఉండి ఇంకొక ఇల్లుకు మారడం వేరు, ఒక వ్యక్తి చనిపోతే ఓటు తీసేయడం వేరు, ఒక వ్యక్తి ఆ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి షిఫ్ట్ అయితే ఆ ఓటు కొట్టేయడం వేరు, లేకపోతే కొత్త వాళ్ళు ఆ నియోజకవర్గానికి వచ్చి చేర్చుకుంటే వేరు, 18 సంవత్సరాలు నిండిన కొత్త అభ్యర్థులకు ఓట్లు ఇష్యూ చేయడం వేరు. ఇలాంటివి కాకుండా ఒకే ఇంట్లో గంపగుత్తగా ఈ నెల రోజుల్లో నమోదైనటువంటి ఓట్ల గురించి మేము మాట్లాడుతా ఉన్నాం. అందుకే ఈ చర్య ఏదైతే వీళ్ళు ఈ చర్యలకు పాల్పడతా ఉన్నారో ఇవి చిల్లర మల్లర వేషాలండి, ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇవ్వడంలో విఫలమైనడానికి మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలతో బాకీ కార్డు ఉంది. ఆ బాకీ కార్డులో మెయిన్ గా 1,99,000 పైచులకు ఓటర్లతో, అంటే దాదాపుగా 2 లక్షల ఓటర్లు మహిళలే ఉన్నారు. ఆ 2 లక్షల ఓటర్లు మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు బాకీ పడ్డారు.
22 నెలలు ఇంటూ దత్తాత్రేయ గారు వాళ్ళ బాకీతో పాటు మీ బాకీ కూడా చెప్తే బాగుంటదేమో. ఏం బాకీ పడ్డమో చెప్పండి మేడం. అంటే ఇచ్చినటువంటి అన్ని హామీలు ఇప్పుడు ఏదైనా కూడా అది అవుతుందా కాదా, నిధులు ఎలా ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే మాట ఇచ్చారు. మాట ఇచ్చి మేము ఇవ్వని కూడా చేశాము అది వేరు లెక్క, ఇవ్వని కూడా చేశామనే లెక్క వేరు. సో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారా? గతంలో మేము ఇవి చేశాము, ఇవి నిలబెట్టుకోలేకపోయాం, మేము ఈసారి వస్తే అవి కూడా చేస్తామనా? లేదంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వేకరువు పెడతారు, వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమేం చేయలేదో డెఫినెట్ గా మీరు చెప్తారు, చెప్పాలి కూడా. సో ఈ బాకీ కార్డు మీద ఉన్నప్పుడు మీరు ఎంత బాకీ పడ్డారు, మేము ఈ స్థాయిలో బాకీ పడ్డామని మీరు చెప్తారా జనాలకు? వినండి మీరు మంచిగా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. దీంట్లో చాలా సుదీర్ఘమైనటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, కొంత సమయం ఇవ్వండి. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లాగా మేము బాకీ అంటే ఏదైతే వాళ్ళకు 6 గ్యారెంటీలు మేము ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు మేము గ్యారెంటీలు ఇవ్వలేదు, ప్రజలకు మేము భరోసానిచ్చాం, ప్రజలకు మేము నమ్మకాన్ని ఇచ్చాం, ప్రజలకు మేము చేదోడు వాదోడుగా ఉన్నాం. ప్రజలు వ్యవసాయం చేస్తే వాళ్ళ చేతికి మా చేయిని అందించి వాళ్ళని నిలబెట్టినాం. వాళ్ళకు విద్యుత్ విషయంలో గానీ, వాటర్ విషయంలో గానీ, రుణమాఫీ విషయంలో గానీ, రైతు బంధు విషయంలో గానీ మేము చేదోడు వాదోడుగా ఉన్నాం తప్ప మేము గ్యారెంటీలు డిక్లరేషన్లు ప్రకటించి ఓట్లు దండుకున్న తర్వాత డబ్బులు లేవు. నేనేమంటా ఉన్నా మేడం, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆర్థిక నిపుణులు ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గ్యావిటీ పైన అవగాహన లేకుండా ప్రకటించినటువంటి లెక్కలుగా లేవా ఇవి? 6 గ్యారెంటీలు 13 హామీల పైన ఏ ఒక్కరికైనా అవగాహన ఉందా? ఒక నాయకుడు గిట్లనే చరణ్ కౌశిక్ లాగా ఇంకో నాయకుడు నాతో పాటు డిబేట్ లో మాట్లాడుతూ ఎంత అండి మేము 64,000 కోట్లు అయితే ఈ హామీలను నెరవేరుస్తామండి అని ఒక ఊకదంపుడు లెక్కలు చెప్పే ప్రయత్నం చేసిండు ఒక డిబేట్ లో. నేను అన్నా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ప్రస్తుతం బడ్జెట్ లో ఉన్నటువంటి అప్పులు ఎన్ని, లేకపోతే అవసరాలు ఎన్ని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్ని, సంక్షేమ పథకాలు ఎన్ని, ఈ కట్టడాలు ఎన్ని, లేకపోతే ఇంకా మిగతా విషయాలు ఏంది అనేటువంటి దాని మీద మీకు అవగాహన లేకుండా ఎట్లా పడితే అట్లా ఎడా హామీలు ఇచ్చుకుంటూ పోయారు. మేము 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు 4,000 ఇస్తామంటారు. మేము 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తామంటే మేము 15,000 ఇస్తామంటారు. రైతు బంధు 10,000 ఇస్తున్నాం రా నాయనంటే మేము 15,000 ఇస్తామంటారు. అంటే అర్రాస్ పాట లాగా ఎక్కడికక్కడ బజార్లో మేడం ఏదైనా వస్తువుకు అర్రాస్ పాడితే నా పాట కాంగ్రెస్ పాట బీఆర్ఎస్ గా కేసీఆర్ 2,000 ఇస్తే ఇగో రేవంత్ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వస్తే 4,000 ఇస్తాడు. ఏ ఒక్కటైనా నెరవేరిందా? నేను అడుగుతాను. మేము ఒంటరి మహిళలకు సగర్వంగా 2,000 రూపాయలు ఇచ్చినాం. ఈయన ఒంటరి మహిళలకే కాదు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏ ఒక్క మహిళ కన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు పాలనతో ఏ విధంగా అదే రెఫరెండం ముందుకెళ్తున్నారు, వాళ్ళ పాలనే రెఫరెండంగా మీరు ముందుకెళ్తున్నారు బాకీ కార్డు ఇచ్చి, అంతేనా? బాకీ కార్డు ఒకటే కాదండి, మేము ఇంకోటి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మోసానికి దగకు ఇచ్చిన మాట తప్పడానికి అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి బీసీలను నడి రోడ్డు మీద నిలబెట్టి 42% రిజర్వేషన్ కు నయవంచన చేసింది. అమర్నాథ్ గారు చెప్పండి, ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఒకవైపు బీహార్ దగ్గర మనం చూస్తూ ఉన్నాము, ఆ ఇష్యూ పైన రాహుల్ గాంధీ గారు ఎంత పెద్ద ఎత్తున మాట్లాడారు. అండ్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కూడా అదే ఇష్యూ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పైన ఆరోపణలు వస్తున్నాయి, బీఆర్ఎస్ చేస్తోంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, మీకు మిత్రులకు, ప్యానెల్లోని మిత్రులకు, పెద్దలకు, అట్లాగే మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. జ్యోష్ణ గారు, ఈ రోజు ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం ఈ విషయం మాట్లాడుకుంటున్నాం. మనం ఎవరం కోరుకున్న ఎన్నికలు కాదు జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ఒక దురదృష్టవశాత్తు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడము, తర్వాత దాని పర్యవసానంగా వచ్చిన ఎన్నికలు. సో ఇటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలో వస్తున్న ఎన్నికలలో మీరు పరిశీలించారు. నేను ప్రత్యక్షంగా గత వారం రోజులుగా అక్కడ క్యాంపెయిన్ కి వెళ్ళడం జరుగుతున్నది. కమలాపురి కాలనీ, యూసుఫ్ గూడ ఈ డివిజన్ లో ఎక్కువ పర్యటించడం జరుగుతున్నది, అట్లాగే రేమత్ నగర్ మిగతా చోట్ల. ఇంత విచిత్రమైన విషయం, నేను కూడా ఫస్ట్ టైం ఇంత డీటెయిల్ గా అబ్జర్వ్ చేయడం జరుగుతున్నది ఏంటంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జూబ్లీ హిల్స్ కావచ్చు, లేకుంటే అది ఏది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోకి రాదు. అన్ఫార్చునేట్లీ ఎక్కువ పేదలు అట్లాగే దిగువ మధ్యతరగతి వ్యక్తులు నివసించే ఏరియాలే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకి వస్తాయి. అటువంటి చోట గత తెలంగాణ రాకముందు సరే అది వేరే సంగతి, తెలంగాణ వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాలుగా ఈ 2 పార్టీలు పరిపాలించిన తీరు చూస్తే అత్యంత బాధాకరంగా ఉన్నది. అంటే కళ్ళపుంట దుఃఖం వస్తున్నది. నేను ఒక ఛాలెంజ్ చేసి చెప్తాను జ్యోత్స్న గారు, మొత్తం హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో ఏకైక నియోజకవర్గం, ఒక్క ప్రభుత్వ భవనం కూడా కట్టడానికి నోచుకొని ఏకైక నియోజకవర్గం జూబ్లీ హిల్స్ గత 10 సంవత్సరాలలో. మీరు కావాలంటే మీరు వెతుక్కుంటూ వెళ్ళండి, ఏ ఒక్క కొత్త భవనం కూడా, ప్రభుత్వ భవనం కావచ్చు, ప్రభుత్వ సంస్థ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ బిల్డింగ్.
in Jubilee Hills constituency. You can go and search. This is my challenge number 1. అంటే దీనిలో ఎవరు తప్పులు ఉన్నాయి మేడం? 9.5-10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం ఎంత తప్పు చేసిందో గత 22 నెలలుగా కల్లిబుల్లి మాటలు చెప్పి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు చూపించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గత 22 నెలలుగా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చేశారో అని ప్రశ్నిస్తే కనీసం చెప్పుకోవడానికి లేదు. మొన్నటికి మొన్న వరుసగా 2 మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు అసలు శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేస్తూనే ఉన్నారు. మరి ఆ పైసలను ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఏ పనులు చేస్తారో, ఏ వీధికి వెళ్ళినా డ్రైనేజీ లేదు, ఏ వీధికి వెళ్ళినా వాటర్ లేదు. బేసిక్ అమ్యూనిటీస్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కు సపోజ్ మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, అపార్ట్మెంట్ నుంచి మురుగు నీరు అంటే డ్రైనేజ్ ఎటు వెళ్తుందో క్వశ్చన్ కు ఆన్సర్ లేదు 30 సంవత్సరాల నుంచి. విచిత్రం అది. సో ఇటువంటి ఒక దారుణమైన ఘోరమైన పరిస్థితులలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉంటే ఈ 2 పార్టీలు వచ్చి ఏం మాట్లాడతాయి? ఇప్పుడు ఇందాక విన్నారు కదా, వారు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఈ పార్టీ ఆ పార్టీ మీద నిందలేస్తుంది, ఆ పార్టీ ఈ పార్టీ మీద నిందలేస్తుంది. కానీ ప్రజలకు ఒరిగేది ఏంది అంటే శూన్యం. ఈ మధ్యలో కొత్త విషయం ఏం జరుగుతున్నదంటే ఈ బోగస్ ఓట్ల గురించి. అయితే మీకు ఒక విషయం చెప్తాను జోత్స్న గారు. 2018 ముందు నుంచి అంటే 2018 సంవత్సరం నుంచి అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. మలక్పేట నియోజకవర్గము, చాంద్రాయణగుట్ట నియోజకవర్గము, యాకత్పుర నియోజకవర్గము, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలలో వందల సంఖ్యలో ఒక్కొక్క, మీరు కావాలంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది, ప్రతి ఒక్క ఇంట్లో అంటే ఒక 8-3-72 అనే ఇంట్లో 250 ఓట్లు ఉంటే ఆ ఇల్లు సైజ్ ఎంత అంటే 60 గజాలు. 60 గజాల ఇంట్లో, అది అపార్ట్మెంట్ కాదు, గేటెడ్ కమ్యూనిటీ కాదు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కాదు, దానిలో 250 ఏంది ఓట్లు ఉంటాయి. నిన్నటికి నిన్న మీరు నేను ఒక ఫోటో చూపిస్తా, దయచేసి ఇది చూపించండి. ఈ నవీన్ యాదవ్ గారు వీరు క్యాండిడేట్, వీరు ఓటర్ కార్డులు పంచుతున్నారు. మొత్తం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ క్యాండిడేట్ కూడా చీరలు వంచిర్రు, బిస్కెట్లు వంచిర్రు, చాక్లెట్లు వంచిర్రు, బియ్యం వంచిర్రు, కానీ ఓటర్ ఐడి కార్డులు పంచిన ఏకైక వ్యక్తి మన సోదరుడు నవీన్ యాదవ్ గారు. మరి అది ఎట్లా ఓటర్ ఐడి కార్డులు ఆయన వల్ల ఈ జిల్లా కలెక్టరా, లేకుంటే ఆర్ఓనా, లేకుంటే ఏఆర్ఓనా, ఆయన ఏంది? ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు. ఆయన ఓటర్ కార్డు ఎట్లా పంచుతారండి? దీన్ని అసలు అభ్యర్థి కాక ముందు జరిగిన విషయం అది. సరే అభ్యర్థి అనుకుందాం, అభ్యర్థి కూడా ఓటర్ ఐడి కార్డులు పంచడం ఎక్కడ లేదు. ప్రభుత్వం దాని మీద కేసు పెట్టదు. భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కు మేము రిప్రజెంటేషన్ ఇస్తే అది పట్టించుకునే నాతులు లేడు. అంటే ఎక్కడికి వెళ్తున్నది సమాజం? ఓటర్ ఐడి కార్డులు మీరు పంచుతారా? డబ్బులు మీరు పంచుతారా? నిన్నటికి నిన్న అదేదో 25 లక్షలు పట్టుబడ్డాడు. అంటే ఓటర్లను లేకుంటే మీరు భారతదేశ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నది ఈ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? అనేక సార్లు బీఆర్ఎస్ అనే పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ అనే పార్టీ ఎన్నో అవకతవకలు చేస్తున్నది. ఒక షేర్లింగంపల్లిలో ఒకటే ఇంటి నెంబర్ మీద వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. 20,000 సేమ్ అంటే సిమిలర్ ఫోటో ఐడెంటిఫికేషన్ ఉన్న 20,000 ఓట్లను గుర్తించారని అప్పుడు కలెక్టర్ గారు చెప్పారు. దానిలో ఒక ఓటు కూడా తీసేయొద్దని కేసీఆర్ గారు నిర్దేశించారు. 2018 ఓట్లు అట్లనే వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత 2023లో సరే రివిజన్ జరిగిన తర్వాత కూడా అనేక సార్లు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి రిప్రజెంటేషన్స్ చేస్తే రివిజన్ జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఒక ప్రత్యేక సందర్భంలో ఎలక్షన్స్ వెళ్తున్నాం కదా, ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను జ్యోత్స్న గారు, నిజంగా ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే, ఈ గవర్నమెంట్ కు ఏమాత్రం ఓటర్ లిస్టులను మనము క్లీన్స్ చేయాలి అనే ఒక ఉద్దేశం ఉంటే ఈ పార్టీకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. భారతీయ జనతా పార్టీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వేడుకున్నది, అయ్యా మీరు బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేశారు, బోగస్ ఓట్లను, దొంగ ఓట్లను తీసివేశారు కదా, దయచేసి జూబ్లీ హిల్స్ లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కదా, మీరు ఇక్కడ కూడా చేయండి అంటే మీ ప్రభుత్వం నుంచి అంటే లోకల్ ఎస్ఈసి అంటారు కదా, సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సిఇఓ తెలంగాణ నుంచి ఒక లెటర్ తీసుకురండి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు ఒక పక్కనేమో పెద్ద పెద్ద ప్రజెంటేషన్స్ ఇచ్చి అసలు ఓటర్ బోగస్ ఓట్లు, అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి మీ ప్రభుత్వము ఇక్కడ బై ఎలక్షన్ వస్తుందని అందరికి తెలుసు, బై ఎలక్షన్ ఏ నియోజకవర్గానికి వస్తున్నదో కూడా తెలుసు. అలాంటి సందర్భంలో మీరు ఒక్క నియోజకవర్గానికి మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేయలేదు? ఈ రోజు బోగస్ ఓట్ల గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏది
నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత. అంటే మనం ఎక్కడ ఉన్నాం, టెక్నాలజీ లేదా హైదరాబాద్ లో, కనీసం అంటే ఉద్దేశం లేదు, చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. మీరు ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే పైకి అది ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టు ఉన్నది, పైకి మాత్రం చాలా కల్లిబుల్లి కబుర్లు చెప్తారు, మేము అద్భుతాలు చేస్తాం, లోపలికి వెళ్తా మాత్రం చిత్తశుద్ధి మాత్రం శూన్యం. జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏదైనా చేద్దామనే చిత్తశుద్ధి ఈ గవర్నమెంట్ కు శూన్యం. గవర్నమెంట్ చరణ్ గారు చూస్తున్నారు, కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర అంటూ బీఆర్ఎస్ అంటోంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే బీహార్ లో జరుగుతోందో ఈ సమగ్ర ఓట్ల సర్వేకు సంబంధించి కొత్త సవరణ జాబితా సంబంధించినటువంటి నడుస్తోందో ప్రాక్టీస్, అది ఒకటే నియోజకవర్గం ఉంది కదా, సో ఆ ప్రాక్టీస్ ఏదో ఇక్కడ ఎందుకు చేయలేదు, ఆలోచన ఎందుకు రాలేదు? ఒకవైపు దొంగ ఓట్లకు సంబంధించి అంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు మీరు, అండ్ దీనికి సంబంధించి ఇక్కడ విమర్శల పాలవుతున్నారు. మేడం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా స్పష్టంగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఒకే ఇంట్లో 43 ఓట్లు అని చెప్పి చాలా స్పష్టంగా ఏదైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిందో దాని మీద చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా డివిజన్ ఉన్నటువంటి అధికారులు కూడా దాని మీద రివ్యూ నిర్వహించారు. 8-3-23/B-160లో హౌస్ నెంబర్ 264 నెంబర్లో 43 ఓట్లు ఉన్నట్టుగా నిర్ధారించి ఇది బహుళంతస్తున్నటువంటి భవనము. అదే కాకుండా ఇది రిపేర్ ఇప్పుడు అవుతా ఉంది. ఇందులో ఇప్పుడు 4 మాత్రం ఉన్నారు. ఇందులో 20 మంది సినీ కార్మికులు, 29 మంది అంటే 39 మంది ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు. వీళ్ళు కూడా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు. అదే కాకుండా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే కాకుండా మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా చాలా స్పష్టంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పేసి ఆల్రెడీ నిర్ధారించు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాని ప్రశ్నకు సమాధానంలో భాగంగా ఏకంగా ఆ సర్కిల్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి అసలు ఎందుకు ఇంత ముందు 43 ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు 4 ఓట్లు మాత్రం ఉన్నారు, 39 మంది ఎడుబేరు, వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ ఉంటారని చెప్పి వాళ్ళు నిర్ధారించి మన ఎంపీ ఎలక్షన్ లో కూడా ఓటు ఇచ్చారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా ఇక్కడ చూస్తా ఉన్నారు, మాగంటి గోపీనాథ్ గారు ప్రతిసారి 30,000 ఓట్లు గతంలో కూడా వేయించుకుని చెప్పేసి నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మాదే కాదు సార్, చాలా ఇళ్లలో కూడా అట్లాంటి ఓట్లు ఉన్నాయి. గతంలో మాగంటి గోపీనాథ్ గారు 2009 అదేవిధంగా 14 కావచ్చు, 18 కావచ్చు, 23లో కూడా వాళ్ళు ఇట్లాంటి పని చేసిరని చెప్పి చాలా స్పష్టంగా ఆ బస్తీలోకి వెళ్తా ఉంటే బస్తీ వాసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసి కోణంలో మీరు పోతాం, మీరు రాజకీయం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోవడలేదే చాలా స్పష్టం. అదే కాకుండా ఇప్పుడు జూబ్లీ సంబంధించి వెనకబడిపోయిందంటే మరి దానికి కారణం ఎవరు? 2 సార్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అధికారులు ఉండవు, అక్కడ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన. అదే కాక 2 సార్లు కూడా ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా 7 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు పొట్టుపెట్టి సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి వారు చేసిన డెవలప్మెంట్ ఏదో చెప్పంటే వాళ్ళు డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ కు సికింద్రాబాద్ పార్లమెంట్ నోచుకోలేదు. కాబట్టి మొన్న సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడిపోయే అవకాశం ఉంటే అనవసరంగా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కిషన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కిషన్ రెడ్డి గారి పార్లమెంటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, వారు కేంద్ర మంత్రి ఉంటారు. మరి జూబ్లీస్ వెనకబడిపోయిందంటే మరి దాని కారణం కిషన్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించారు కదా. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ దాదాపు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో అది డీలిమిటేషన్ అయితే తర్వాత 2014 నుంచి అక్కడ ఒకసారి టీడీపీ నుంచి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. 2014 కావచ్చు, 2024 కావచ్చు, 2019 కావచ్చు, 2024 కావచ్చు కిషన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు డెవలప్మెంట్ చేయడం మూలంగానే ప్రధానంగా అక్కడ అభివృద్ధి కుటుంబం మాట వాస్తవం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చరణ్ గారు గత ప్రభుత్వానికి సంబంధించి ఈ ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించి ఇంకా చెప్పాలంటే మీకు డౌట్ ఉందా? అంటే అటువంటి వేయించుకునే వాళ్ళు గత 2-3 టర్మ్స్ లో కూడా అటువంటి గోపీనాథ్ గారు అటువంటి అటెంప్ట్ చేశారు అన్నప్పుడు మీకు ఆ లెక్కతోనైనా కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయొచ్చు కదా, సర్వే చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ తక్కువ టైం 1, 2 ఇప్పుడు బీహార్ సంబంధించి ఇక్కడ కర్ణాటకలో దొంగ ఓట్లునే కేంద్రం పట్టించుకునే పరిస్థితి. కర్ణాటకలో పోరాటం చేస్తా ఉన్నారు. ఒక మహాదేవ్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 1,20,000 ఓట్లు ఏ విధంగా నమోదైన, ఏ విధంగా ఓట్లు వేసారు అనేది రాహుల్ గాంధీ గారు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 8 ఉంటాయి అక్కడ పార్లమెంట్ కు. ఇక్కడ మనకాడ తెలంగాణలో 7 అసెంబ్లీలు ఉంటాయి, అక్కడ 8 అసెంబ్లీలో 7 భారతీయ జనతా పార్టీ మైనస్ వచ్చిన తర్వాత ఒక మహాదేవ్పూర్ లో 1,20,000 మెజార్టీ రావడంతో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎట్లా గెలిచింది, ఏ విధంగా ఉన్నాయి ఓట్లు అని చెప్పేసి
ఆధారాలు సమర్పించినా కూడా కేంద్రము చరణ్ గారు అడిగేదే ఎలక్షన్ స్ట్రైట్ కమిషన్ క్వశ్చన్, ఉల్టా గత ప్రభుత్వానికి సంబంధించి మీకు డౌట్ ఉందా లేదా ఈ దొంగ ఓట్లకు సంబంధించి? ఉంది కాబట్టే కదా ఇప్పుడు కర్ణాటకలో ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ ఆధారాలతో సహా సమర్పిస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్న పాపాన పోలేదు. బీహార్ లో 63 లక్షల ఓట్లు తొలగించారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఎంపీ ఎలక్షన్ మధ్య 63 లక్షల ఓట్లు ఎంపీ ఎలక్షన్ల తర్వాత మహారాష్ట్రలో నమోదైనాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓటు చోరుకి పాల్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి కుట్రలకు తెరదీస్తలేదు తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అధికారంలో ఇప్పుడు గత శాసనసభ ఎన్నికల్లో మీరు గెలిచారు, ఎస్ మేడం, అంతకుముందు ప్రభుత్వం మీద మీకు ఈ దొంగ ఓట్లకు సంబంధించి డౌట్ ఉంది మేడం. ఇక్కడ మేము దొంగ ఓట్లకు సంబంధించి డౌట్ మీన్స్ అక్కడ నిన్న ఏదైతే ఈ 43 ఓట్లు ఈ ఇంట్లో ఉన్నాయి, ఇందులో 4 మాత్రమే ఉన్నారని చెప్పేసి అక్కడ పోయినప్పుడు అక్కడ దాని మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు దాని మీద ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళని అడుగుతున్నప్పుడు ఇదే కాదు చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి 1-2 దిక్కులు ఇక్కడ జరిగి ఉండొచ్చు కాకపోతే దేశవ్యాప్తంగా ఒకే విధానంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తారా లేకపోతే ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ప్రజలకు నమ్మకం సన్నగిల్తా ఉంది ఎలక్షన్ కమిషన్ మీద. ఎందుకంటే ఉన్నటువంటి చట్టాన్ని మార్పు చేసి అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు కమిషనర్లను గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ ప్రధాన ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి గారు ఉండేది. ముగ్గురిట్లో ఇద్దరు ఎవరు ఒప్పుకుంటే వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకమైంది. కానీ భారతీయ జనతా అధికారులకు వచ్చిన ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు సూచించినటువంటి కేంద్ర మంత్రి ఒక సభ్యుడిగా ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ముగ్గురిట్లో ఇద్దరు భారతీయ జనతాకు సంబంధించిన వాళ్ళు ఉండటంతో ప్రధానంగా ఎలక్షన్ కమిషనర్లంతా కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్న వాళ్ళు రావడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాలు కావచ్చు భారతీయ జనతా అధికారంలో వచ్చే రాష్ట్రాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడతా ఉంది. దానిలో భాగంగా కర్ణాటకలో అదే చేసిరు, మహారాష్ట్ర చేసిరు, హర్యానాలో చేసిరు, బీహార్ లో కూడా అదే చేసే ప్రయత్నం చేసిరని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ యాత్ర చేసి 63 లక్షల ఓట్లు ఉన్నట్టుగా నిర్ధారణ. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 ఓట్లు 3 ఓట్లు 4 ఓట్లు ఒక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో వేసిండు, మహారాష్ట్రలో వేసిండు, తను ఇప్పుడు బీహార్ లో వేసిండు, గతంలో ఢిల్లీలో వేసిండు. సేమ్ సర్నేమ్ ఉంటుంది, సేమ్ పేరు ఉంటుంది, అడ్రస్ మాత్రం చేంజ్ అయితే కొన్ని దిగులు అడ్రస్ లేని పరిస్థితి. అసలు అడ్రస్ లేకుండా కొన్ని వేల ఓట్లు ఏ విధంగా నమోదైందని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అందిస్తే ఎలక్షన్ కమిషన్ ఏకంగా రాహుల్ గాంధీ గారు నోటీస్ ఇచ్చి ఉల్టా రాహుల్ గాంధీ గారు బదనాలు చేసే ప్రయత్నం వారు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ ఇంట్లో ఎప్పటి నుంచి ఓట్లు ఉన్నారు, మొన్న ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు వేసినా లేదా, అసలు ఈ ఓట్లు వేసిన వాళ్ళు ఎడిపోతా ఉన్నారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు వివరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనా చేసే ప్రయత్నం వారు చేస్తారు. ఇంకో ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయలతోటి జూబ్లీస్ డెవలప్మెంట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసి ఇనాగ్రేషన్ జరుగుతాయి, వర్కులు కూడా కంటిన్యూ ప్రాసెస్ లో ముందుకు పోతారు. కాబట్టి జూబ్లీస్ ప్రజలకు ఒక నిర్ధారణకు వచ్చారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతా ఉంది. మెజార్టీ ఒకటే. ఓకే దత్తాత్రేయ గారు, ఓటమి భయంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు మీరు, ఓవరాల్ గా నాకు అర్థమైంది ఇది. గారు దత్తాత్రేయ గారు, ఓడిపోతాము అన్న భయంతోనే 2023 ఓటర్ల జాబితా నుండి ఇప్పటి వరకు ఆ సంఖ్యలో ఏం మార్పు లేదని ఒకవైపు ఈసీ చెప్తోంది. కాంగ్రెస్ అంటోంది ఆ భయంతోనే ఈ కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర అన్నదోటి ముందుకేసుకొని ప్రచారం చేస్తున్నారు మీరు. గెలుపోవటంలోనే ఒక నిమిషం పక్కన పెడదాం మేడం. ఆ నియోజకవర్గంలో మా మాగంటి గోపీనాథ్ గారి కుటుంబము 24 గంటల్లో 16 గంటలు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కోసమే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు కష్టపడ్డారు. ప్రతి డివిజన్ లో మా కార్పొరేటర్ల విజయాన్ని సాధించినాము. జిహెచ్ఎంసీలో కూడా పకడ్బందీగా మొన్నటి వరకు మాజీలు అయిపోయేంత వరకు మా నాయకులే ఉన్నారు. ఒకటి. రెండోది, బీఆర్ఎస్ పార్టీగా గ్రేటర్ హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధిని అందించింది, ఎట్లా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చింది అనేటువంటి తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మేము 2 లక్షల ఉద్యోగాల పేరు మీద డిక్లరేషన్లు ప్రకటించలేదు. 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతుల కోసం డిక్లరేషన్ ప్రకటించి మోసం చేయలేదు. 6 గ్యారంటీల పేరు మీద ఆడపిల్లలని లేకపోతే విద్యార్థులని యువకులని మహిళలని మేము మోసం చేయలేదు, వృద్ధులని. సో మాకు ఒక స్పష్టమైనటువంటి నమ్మకం ఏముంది అంటే ఆ నియోజకవర్గం మా సిట్టింగ్ ఎమ్మెల్యేది దురదృష్టవశాత్తు హఠాన్మరణం చెందడం వల్ల మాకు వస్తున్నటువంటి ఎన్నిక. ఆ కుటుంబం పైన గాని మాగంటి గోపీనాథ్ గారి పైన ఉన్నటువంటి అభిమానంతో ఒకటి, మా పార్టీ కమిట్మెంట్ తో ఆ నియోజకవర్గంలో చేసినటువంటి డెవలప్మెంట్ యాక్ట్. ఇంతకు ముందు బీజేపీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని అక్కడ డెవలప్మెంట్ ఏం జరిగింది అనే మాట మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరిగి ఇంకో నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరగకపోవడం అంటూ
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అలా జరగలేదు. ఈవెన్ ప్రతిపక్ష నేతలు దత్తాత్రేయ గారు ఈ మాట ఒక్క విషయం చెప్పండి, ఎమ్మెల్యేలే మాట్లాడతారు. చెప్పండి. ఎందుకు మా వైపు పెద్ద పట్టించుకోరా, మా నియోజకవర్గాలు కావా అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా చూసాము. అలా ఉండదు. అది ఏ ప్రభుత్వంలో, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, అన్ని నియోజకవర్గాలు ఒకే స్థాయిలో డెవలప్మెంట్ ఉండడం అనేది అది సాధ్యం కాదు. మీరు ఏదో మాట్లాడడం కోసం ఇది చెప్పడం కరెక్టేనా? మేడం నేను చెప్పేది రండి. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు మేము ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి ట్రాక్టర్లు గాని, ప్రకృతి వనాలు గాని, రోడ్ల విషయంలో గాని, గ్రామ పంచాయతీల నిర్మాణం గాని, అంగన్వాడీ ఆశా వర్కర్లు, హోమ్ గార్డుల జీతాలు పెంచడం గాని, పెన్షన్లు పెంచడం గాని, రైతులకు ఇచ్చేటువంటి రుణమాఫీల విషయంలో గాని, రైతు బంధు విషయంలో గాని, ఆ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం గాని, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు గాని, మెడికల్ కాలేజీల ఏర్పాటు గాని, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు గాని, మార్కెట్ యార్డులు గాని, మున్సిపాలిటీల సుందరీకరణ గాని, ఓపెన్ జిమ్ములు గాని మున్సిపాలిటీల్లో, హైదరాబాద్ నగరానికి వస్తే బస్తీ దవాఖానా గాని, ఇవన్నీ కూడా అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భాగంగా ఉండే అంశాలు. ఈ విషయంలో ఏ నియోజకవర్గంలో ఎక్కడ మేము సౌతి తల్లి ప్రేమ లేకపోతే సొంత తల్లి ప్రేమ చూపించినామో మీరు చెప్పండి. మేమేమంటా ఉన్నామంటే ప్రతి నియోజకవర్గంలో, అదే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మేము డెవలప్మెంట్ విషయంలో కమిట్మెంట్ తో పనిచేస్తాం. ఇంకోటి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేటువంటిది అక్కడ అదొక రకమైనటువంటి కొత్త ప్రపంచం అండి. ఎందుకంటా ఉన్నాం, పేద వర్గాలు ఉంటాయి, ఉన్నతమైనటువంటి వర్గాలు ఉంటాయి, మైనారిటీ వర్గాలు ఉంటాయి. అదొక సమ్మిళితమైనటువంటి ప్రాంతము. దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ముఖ్యంగా డ్రైనేజ్ విషయంలో SNDP పేరు మీతో, SRDP పేరు మీతో, నాలా డెవలప్మెంట్ విషయంలో 139 లింకుల్ని అనుసంధానం చేసినాం. ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షం పడినా కూడా ఒక్క రోజులో సాధారణ పరిస్థితులు వచ్చేటువంటి స్థితిని మేము తీసుకొచ్చినాం హైదరాబాద్ లో. అంటే దట్ క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్ పార్టీ, కమిటెడ్ కేసీఆర్ గారి నాయకత్వం. ఎందుకు చెప్తా ఉన్నాం, ఇంత ట్రాఫిక్ వ్యూ విషయంలో ఒక్కటైనా కొత్త బిల్డింగ్లు కట్టినరా అని అమర్నాథ్ గారు చిన్నపిల్లలాగా మాట్లాడితే నాకు నవ్వేసింది. హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జీలు కట్టి ఇవాళ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా నిర్మాణం చేసినాము. మరి బీజేపీ వాళ్ళకి అది కనిపిస్తలేదు కావచ్చు. ఒకటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి నేను అడిగిన ప్రశ్నకు దయచేసి మీరు గూగుల్ చేసి ఆన్సర్ చేయండి. జరిగినాయని చెప్తా ఉన్నా. ఇంకోటి, మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేనేమంటా ఉన్నా మేడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు మన ఊర్లలో పల్లెటూరులో గంగిరెద్దులు వచ్చి పండగ సమయంలో వేషాలు వేసుకొని పోతారు. మేము అట్లా కాదు. ప్రతి రోజు నియోజకవర్గంలో మా పార్టీ నాయకులు గాని, మా కార్యకర్తలు గాని, మా కమిటెడ్ వర్కర్స్ గాని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ పార్టీతోనే ఈ డెవలప్మెంట్ సాధ్యమైంది. ఇవాళ హైదరాబాద్ అనేటువంటిది ఇంత అద్భుతమైనటువంటి నగరంగా, విద్యుత్ దత్తాత్రేయ గారు, అంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మళ్ళీ మీరే వస్తారు అన్నటువంటి నమ్మకం ఉండి వేశారు. అందుకోసమే గ్రేటర్ హైదరాబాద్ లో మీకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి, సీట్లు వచ్చాయి అనేది ఒక విమర్శ ఇంతకు ముందు మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఇంకా ఉన్న టైం మీద వాళ్ళతో నడిపించుకుంటే అయిపోద్దేమో అని అనుకుంటారేమో. లేదంటే కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, రెండు వర్గాలను కలుపుకొని ముందుకెళ్తే రేపొద్దున మేయర్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది, ఇటువంటి లెక్కలు నడుస్తున్నాయి అన్నటువంటి భయం కూడా మీలో ఉందా? నేను ఒక్కడే చెప్తా ఉన్నా, వాళ్ళు ఎంఐఎం ఇంట్లోకి పోయి వచ్చినా, ఎంఐఎం వీళ్ళ ఇంట్లోకి పోయి వచ్చినా, ఇద్దరు కలిసి ఒకే అభ్యర్థిని ప్రకటించుకున్నా, అంతర్గతంగా లోపాయికార ఒప్పందాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలా. ఆజమాయిషి చేసే నాయకుడు అక్కర్లేదు. అక్కడ దౌర్జన్యం చేసే నాయకుడు అవసరం లేదు, గూడాగిరి చేసే నాయకుడు అవసరం లేదు, ఒక కుటుంబంలోకి వెళ్ళి మొత్తం పెట్రోల్ పోసి నిప్పులు పెట్టే లాంటి నాయకత్వం అక్కడ అవసరం లేదు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గాని, జూబ్లీహిల్స్ ప్రజలకు గాని తెలుసు, బీఆర్ఎస్ నాయకత్వంలో డెవలప్మెంటే కాదు మేడం, సంక్షేమ పథకాలు కూడా ఇంటికి అంత చక్కగా చాలా త్వరితగతిన సంక్షేమ పథకాలు అందినాయి. ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఏంటో చెప్పండి, తర్వాత మిగతా ఇద్దరు. ఒకటే అండి మా కాన్ఫిడెన్స్, అది మా యొక్క సిట్టింగ్ స్థానం, మా యొక్క మాగంటి గోపీనాథ్ గారి కమిట్మెంట్, వర్క్, డెడికేషన్. వాళ్ళ కుటుంబం కూడా నియోజకవర్గం కోసం కమిటెడ్ గా పనిచేసింది. ఆయన ఉన్నటువంటి ఆయన ప్లేన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి క్లీన్ షీట్ కావచ్చు, ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్న తీరు కావచ్చు, మా డివిజన్ లో ఉన్నటువంటి మా క్యాడర్ కావచ్చు, మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో అక్కడ అద్భుతమైనటువంటి వర్క్ జరుగుతా ఉంది. ప్రతి ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా పకడ్బందీగా పనిచేస్తా ఉన్నాం. నేను కూడా రహమత్పురాలో వినయ్ భాస్కర్ అన్నతో కలిసి పనిచేస్తా ఉన్నాము. అక్కడ చాలా స్పష్టంగా మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము చేసినవి, గతంలో మేము చేసినవి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీదే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్తా ఉన్నా మేడం, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా పేడపైపోయారండి. ఎందుకు పేడపోయారంటే ఒక్క హామీ కూడా సంఖ్య రాలేదు తెలంగాణ ప్రజల ఇంటికి. అమర్నాథ్ గారు, బీజేపీ వాయిస్ తీసుకుందాం. అమర్నాథ్ గారు,
ఇప్పుడు మా సీటు మేము దక్కించుకుంటాము, మేము చేసిన గత పాలనే, ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ లో అప్పుడు వచ్చినటువంటి ఓట్లు సీట్ల సంఖ్య మీకు తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవైపు కాంగ్రెస్ మేము అధికారంలో ఉన్నాము, ఈ 2 ఏళ్ల పాలన రెఫరెండం మాది, ఖచ్చితంగా మా వైపే ఉన్నారని. అండ్ మీకేంటి, ఒకరు పాలించిన వాళ్ళు ఒకరు పాలిస్తున్న వాళ్ళు, మిమ్మల్ని ఎలా నమ్మేది? ఇప్పుడు జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే, ఒకవేళ అభివృద్ధి చేయాలంటే అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓపెన్ జిమ్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, కిషన్ రెడ్డి గారి ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ కింద 53 చోట్ల పెట్టడం జరిగింది. వేరే రాష్ట్రంలో ఇట్లా చేశారా? వేరే రాష్ట్రంలో ఇట్లా ఎక్కడైనా చేశారా? ఓపెన్ జిమ్లు, స్వర్గధామాలు ఇవన్నీ మీరు వేరే రాష్ట్రంలో చేశారా? ఒక్క నిమిషం వినండి బ్రదర్. మొత్తం ఇప్పుడు మీరు ఇందాక మీరు నన్ను అన్నారు కదా, మీరు అదే నేను అంటున్నా కదా, 53 నేను లెక్క చెప్తున్నా. 53 కావాలంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్దాం, నేను అడ్రస్ చెప్తా, గూగుల్ లొకేషన్ పంపిస్తా, రండి మీరు, నేను చూపిస్తా ఏం చేసినాం ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద. భారతీయ జనతా పార్టీ ఎంపీ లేకుంటే మంత్రి ఎక్కడ ఉన్నా అక్కడ 100% ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద యూటిలైజేషన్ జరుగుతుంది. ప్రజల కోసము, పేదల కోసము, మాకు చేతనైనట్టు, అంటే ప్రభుత్వము మాది కాకుండా ఇక్కడ ప్రతిదీ రూల్స్ ప్రకారము ఖచ్చితంగా కలెక్టరు, ఆ తర్వాత జోనల్ కమిషనర్ ఇట్లా వెళ్తుంది. ఇది అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించిన విషయం. 9.5 ఇక్కడ ప్రశ్న ఏంటంటే జోష్న గారు, 9.5 సంవత్సరాలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ గారే వారు ఉండి కూడా ఇంత పెద్ద 4 లక్షల మంది జీవించే ఒక నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ఒక్క చిన్న అభివృద్ధి పని కూడా లేదు. నేను మాసప్ ట్యాంకులో ఇది చేసినాము, లేకుంటే గచ్చిబౌలిలో అది చేసినాము, లేకుంటే ముప్పల్లో చేసినామని మాట్లాడుతున్నారు తప్పితే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల ఓట్లున్న ఒక పెద్ద నియోజకవర్గంలో ఒక చిన్న అభివృద్ధి పని కూడా చేయడానికి సిగ్గులేక వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ 2 ప్రభుత్వాలు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, కళ్ళకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు స్పోర్ట్స్ గురించి ప్రతిసారి వీళ్ళు 2 ప్రభుత్వాలు, 2 నాయకులు మాట్లాడుతూనే ఉంటారు కదా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం 2002లో దాదాపు 12-13 కోట్లు పెట్టి, అప్పుడు 12-13 కోట్లు పెట్టి కట్టించిన ఒక స్టేడియము ఈ రోజు దేనికి వాడుతున్నారో తెలుసా మేడం? కార్ పార్కింగ్ కు. అన్యాయం అనిపించట్లేదా? మనకు సిగ్గు అనిపించట్లేదా రాజకీయాలలో ఉన్నందుకు? కార్ పార్కింగ్ వాడతారా? అంత అద్భుతమైన స్టేడియం అప్పుడు నిర్మించుకుంటే ఈ 23 సంవత్సరాలలో దాని ఒక చిన్న గల్లీ క్రికెట్ కో, లేకుండా గల్లీ ఒక చిన్న, అంటే దాదాపు అంటే పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, ప్రైవేట్ పోటీలు, గవర్నమెంట్ పార్టీ, ఒక్క పోటీ అయినా నిర్వహించారు చెప్పండి? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 10 సంవత్సరాలు ఉన్నారు కదా మీరు గవర్నమెంట్ లో, ఆ తర్వాత 2 ఏళ్ల నుంచి వీళ్ళు ఉన్నారు కదా, మరి ఎవరితో మాట్లాడుతున్నాం మేడం? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాం మనం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ప్రజలకు చేసామని చెప్పుకొని ఓట్లు అడగాలి. ఈ రోజు 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉన్నది. ఒక ఆయనేమో ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నా, నేను ఇందాక చూపించిన ఫోటో, ఇంకో ఆయనేమో సిన్సియర్ గా పనిచేస్తున్నారు. ఈ రోజు మా అభ్యర్థి మోడీ గారి అభివృద్ధి ప్రతి ఇంటికి, అంటే దాదాపు ప్రతి ఇంటికి చేరవేర్చే పనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లక్ష్యం. ఎందుకు? మా గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంట్ లేకున్నా స్టేట్ లో ఖచ్చితంగా ప్రతి పేదవానికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఈ రోజు స్ట్రీట్ హ్యాకర్స్ కు 10,000 రూపాయలు స్వనిధి స్కీమ్ కింద దాదాపు ఒక్క సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 40,000 మందికి ఇచ్చిన మేడం. 40,000 మంది మరి ప్రజలు కాదా, పేదలు కాదా వాళ్ళందరూ? ఇది తోపుడు బండ్ల కోసం నేను చెప్పేది. వాళ్ళకు 10,000, అది పెరిగి ఇప్పుడు 20,000, 50,000 అయింది ఒక్కొక్కరికి. వాళ్ళందరికీ ఇచ్చింది డబ్బులు కాదా? ముద్ర లోన్ కింద డబ్బులు కాదా? అది అభివృద్ధి కాదా? మా గవర్నమెంట్ లేకుండా మేము చేయగలిగే పనులు. ఈ రోజు మీకు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే చిన్న చూపు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పేదలు ఉంటారు, బస్తీ వాళ్ళు ఉంటారు, మీకు స్లమ్ లో నివసించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదో మసిగూసి మరడక చెప్పి హిందూ ముస్లిం అని చెప్పేస్తే ఆ ముస్లింస్ అందరూ ఓట్లు వేస్తారు. ఇది వాళ్ళకు తెలిసిన విద్య. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్స్ అన్ని, ఈ పథకాలన్నీ, లేదా ఎంపీ లాట్స్ కు సంబంధించిన నిధులకు సంబంధించి ఆ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేదంటే ఆ పథకాలు, లేదంటే ఆ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, ఆ టైంలో ప్రజలు మీ వైపే చూశారు. ఇక్కడ ఉప ఎన్నిక శాసనసభకి, సో రాష్ట్ర ప్రభుత్వమా లేదా గత ప్రభుత్వమా, ముఖ్యంగా ఈ 2 పార్టీల వైపు చూసేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయనేది ఒకటి. లేదు మేడం, ఇక్కడ మీరు అన్న పాయింట్ లో ఒక చిన్న సవరణ చెప్తాను. 2 పార్టీల వైపే చూస్తారు. ఏ 2 పార్టీల వైపు చూస్తారు అనేది ప్రశ్న. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నిధులు ఇవ్వాలి, లేకుంటే అభివృద్ధి చేయగలగాలి, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నెత్తి కాదు, కత్తి కాదు. వాళ్ళకి ఓటేస్తే ఏమైతుంది? అది మోరీలో వేసినా, డ్రైనేజీలో వేసినా, లేకుంటే బీఆర్ఎస్ వేసినా ఒకటే అని ప్రజలు అనుకుంటున్నారు అక్కడ. ఎందుకు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక చిన్న క్వశ్చన్ అండి, అంటే పార్టీలకు అతీతమైన క్వశ్చనే. ఎందుకంటే అధికారంలో లేనటువంటి ఎమ్మెల్యేలకు నిధులు అందవా?
వాళ్ళు డెవలప్మెంట్ చేసే అవకాశమే ఉండదా? అందుకోసమే నేతలు ఇట్లా పార్టీ మారాల్సినటువంటి అగత్యం పట్టిందా అనేది ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకేస్తే మోరీలో పడ్డట్టే అంటారు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు గోపీనాథ్ గారు స్టేట్ గవర్నమెంట్ ఆధారంగా ఉంటది మేడం. అక్కడ ఉండే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అయితే మీరు అన్నది కరెక్ట్, అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీ అయితే అక్కడ ఉన్నది కరెక్ట్. అదే అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ అయితే తప్పు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉంటే అసలు పార్టీలకు అతీతంగా ఏ ఎంపీ దత్తాత్రేయ గారు మీ టైం అప్పుడు కన్క్లూడింగ్ మీకు ఇస్తాను అవకాశం, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఎందుకంటే అందరూ జూమ్ కాల్స్ లోనే ఉన్నారు, జనాలకు ఏమర్థం అవుద్ది ఒకేసారి ఇద్దరు మాట్లాడితే. అమర్నాథ్ గారు కంటిన్యూ చేయండి. దుబ్బాకలో రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రతిరోజు ఫైట్ చేసి 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 విసుగొచ్చి అక్కడ పాంప్లెట్స్ పంపించినాం మేము. ఈ డేట్లకు ఈ ప్రపోజల్స్ పంపించడము ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కోసము. ఇటు పక్కన సిద్దిపేటలో అయింది, అటు పక్కన గజ్వేల్లో అయింది, ఇటు పక్కన సిరిసిల్లలో అయింది. మన ఒక నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలే అని అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనేక సందర్భాలలో అప్పీల్స్ ఇచ్చి చివరికి విసుగొచ్చి ఆయన పాంప్లెట్లు పంచిండు. ఏది ఈ 20 ప్రపోజల్స్ మనం ఇచ్చినాము, ఒక్కటి కూడా వీళ్ళు ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు. సేమ్ థింగ్ అంటే మేము చేయగలిగే ప్రతిపక్ష ఎమ్మెల్యే చేయగలిగే పని చెప్తున్నాను. అదే భారతీయ జనతా పార్టీ ఎంపీలో కావచ్చు, గుజరాత్ లో కావచ్చు, మిగతా అన్ని చోట్ల ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న సంబంధం ఉండదండి. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రి నిర్ణయం అయిన తర్వాత ముఖ్యమంత్రి ప్రతి వ్యక్తికి ముఖ్యమంత్రి, నాకైనా ముఖ్యమంత్రి, మీకైనా ముఖ్యమంత్రి, మా పార్టీ కాకపోయినా. అలాంటి ముఖ్యమంత్రి మొత్తం ప్రజల గురించి ఆలోచించకుండా ఓన్లీ వాళ్ళ నియోజకవర్గాల గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈరోజు జూబ్లీ హిల్స్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంక్లూడింగ్ నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా, మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అయినా కూడా ఎంత దరిద్రమైన పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. హెచ్ఎంటీవీ తరఫున దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మైక్ పట్టుకొని మీరు కమలాపురి కాలనీకి వెళ్ళండి. కమలాపురి కాలనీలో నేను మొన్న సండే రోజు తిరుగుతూ ఉంటే 35 సంవత్సరాల నుంచి వాళ్ళు డ్రైనేజీ కోసము వాళ్ళు అప్పీల్స్ చేస్తున్నారు మేడం జిహెచ్ఎంసీకి. 35 ఆయన చెప్తుంటే నాకైతే షాక్ అయిపోయినాడండి. 35 అప్పీల్స్ ఏంటి సార్ అంటే వాళ్ళు చివరికి వాళ్ళే డబ్బులు జమ చేసుకొని అక్కడ ఉన్న చిన్న అపార్ట్మెంట్లు అంటే స్మాల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్, వాళ్ళందరూ డబ్బులు జమ చేసుకొని వాళ్ళు ఇప్పుడు చేసుకుందామంటే అక్కడ మొత్తం ఆ గల్లీ అంతా తవ్వి పెట్టారు. వీళ్ళు శంకుస్థాపన చేసి తవ్వేసి కోడ్ వచ్చిందని ఇప్పుడు చప్పడేక ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు తవ్విన ఆ రోడ్ అట్లుంటుందో మనకు తెలియదు. చరణ్ గారు ఏంటి అంటే మీరు అంటున్నారు ఇప్పుడు మీ పాలనే రెఫరెండము ఖచ్చితంగా మా వైపే ఉన్నారని మీరు అంటున్నారు. గతంలో ఈ గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన రిజల్టే రిపీట్ అవుతుందని వాళ్ళు, లేదు కంటోన్మెంట్ టైంలో వచ్చినటువంటి ఫలితాలు రిపీట్ అవుతాయని మీరు, లేదు ఇది రెండింటి పాలనకు సంబంధించి విసిగిపోయారు మా వైపే చూస్తారని బీజేపీ. ఏంటి వాళ్ళు మరోవైపు ఈ బాకీ కార్డు ఎన్నికల టైంలో ఈ 100 రోజుల్లో ఇచ్చేటువంటి హామీలు అనేవే ప్రముఖంగా ముందుకేసుకున్నారు. మేడం ఇప్పుడు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ లో 3rd, అంతకుముందు 23 ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలిచినప్పటికీ 24లో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ 3rd వచ్చి, కాంగ్రెస్ పార్టీ 1st వచ్చి, భారతీయ జనతా పార్టీ 2nd వచ్చింది. అయినా సికింద్రాబాద్ పార్లమెంట్ లో కిషన్ రెడ్డి గారు గెలిచారు. 2019లో గెలిచి 2024లో గెలిచిన పరిస్థితి మనం చూసినాం. అయినా కిషన్ రెడ్డి గారు గెలిచి కేంద్ర మంత్రి అయింది. కేంద్ర మంత్రి అయ్యి ఎంపీ ల్యాడ్స్ ఎన్ని ఉంటాయి మేడం? ఒక ఎంపీకి 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లలో వారికి ఉండేది 7 నియోజకవర్గాలు, 7 కోట్లు ఉంటాయి. 5 ఇప్పుడు 7 ఎక్కడి నుంచి అయిందే? 5 కోట్లే కదా ఉంది. అదే కాకుండా మొన్న ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యేలకు 1.5 crores ఉంటే దాన్ని 3 కోట్లు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదే కాకుండా ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ఉంటే ఒక నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు, సరే వాడు చెప్పినట్టు 7 కోట్లన్నా కూడా 1 కోటి రూపాయలే కదా. 1 కోటి రూపాయలతోటి ఏం చూపించి డెవలప్మెంట్ అవుతుంది? ఎట్లా? ఇంకోటి వారికి అవకాశం ఉండి కూడా వారి కేంద్ర మంత్రి, అదే కాకుండా మీరు చూస్తాం నితిన్ గడ్కరీ గారు వారి ప్రాంతంలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతా ఉంది. మీరు రోడ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, రకరకాల చేస్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చేసుకునే అవకాశం, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా చేసుకోవచ్చు. జూబ్లీస్ ప్రాంతానికి రోడ్స్ తీసుకురావచ్చు, అదే కాకుండా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు. చాలా అవకాశం ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు చేయాల్సిన పనులు చేయడం లేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం నవోదయ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రాన్ని 3 ఇస్తే మరి కిషన్ రెడ్డి గారు నేనే కేంద్ర మంత్రి 3-4 వస్తే జూబ్లీస్ కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ వచ్చిన పరిస్థితి లేదు. అదే కాకుండా వారు ఇక్కడ ఏదైతే అంబర్పేట సంబంధించి ఇప్పటివరకు ఆ ఫ్లైఓవర్ సమస్య పరిష్కారం కూడా, ఎందుకంటే నారపల్లి స్టార్ట్ అయిన ఫ్లైఓవర్ మధ్యలో అనివార్య కారణంలో ఆగిపోయింది. ఆ ఫ్లైఓవర్ కూడా ఇంతవరకు సమస్య పరిష్కారం రాలే. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాలే. వారు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మూసి ఉన్నది. ఇక్కడ ఈ అంబర్పేట కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి వారు మూసి సంబంధించి ప్రత్యేక నిధులు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నర్మదా నది కావచ్చు, యమునా నది కావచ్చు, గంగా నది భారతీయ ప్రక్షాళన చేసుకుని కేంద్ర ప్రభుత్వం
కానీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ పట్టించుకున్న పాపాన పోలేదు. RRR సంబంధించిన నిధులు ఇవ్వరు, అది రైల్వే రింగ్ సంబంధించిన నిధులు ఇవ్వరు. అంటే చరణ్ గారు ఏంటి మూసీకి సంబంధించి డైరెక్ట్ వాళ్లే వచ్చి చేసేసి వెళ్తారా ఏంటి? లేదు మేడం, అనుమతి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అంటే దానికి సంబంధించిన ఒకటి చరణ్ గారు ఊరికే నార్మల్ కాకుండా మీరు పెట్టిన ప్రపోజల్స్ ఏంటి, వాళ్ళు తిరస్కరించినవి ఏంటి, మీరు ఇచ్చిన డిపిఆర్లు ఏమన్నా ఉన్నాయా, మీరు ఎంత అడిగారు, వాళ్ళు ఎంత ఇస్తామంటున్నారు? మేడం 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రం దగ్గర చాలా సార్లు కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అంతా కలిసి ఇచ్చినటువంటి రైల్వే ఔటర్ రైల్వే రింగ్ కావచ్చు, RRR కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, పోర్ట్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మెహదీపట్నం దగ్గర ఉన్నటువంటి 193 ఎకరాలకు సంబంధించినటువంటి రక్షణ శాఖ పరిధిలో ఉంటే దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తాం, అది కూడా ఇవ్వని చెప్పినాం. ఒకటి కాదు ఏది ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలే. కిషన్ రెడ్డి గారు కనీసం ఫాలోఅప్ చేయలేదు. కిషన్ రెడ్డి గారు ప్రత్యేక నిధులు తీసుకురాని పరిస్థితి. కాబట్టి అక్కడ జూబ్లీస్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చరణ్ గారు వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు అంటున్నారు కదా, దానికి మేడం వాళ్ళు పెట్టిన బాకీలు ఒకటా రెండా 2,50,000 రూపాయల ప్రతి తలకాయ మీద బాకీ పెట్టిపోయారు. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 రూపాయలు ఒకటి కాదు. అదే కాకుండా వారు ఇచ్చిన హామీలు బోలెన నెరవేర్చుకుని పోయారు. దళిత ముఖ్యమంత్రి కావచ్చు, నిరుద్యోగ వృద్ధి కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు దళితులకు, దళిత బంధు కావచ్చు, వాళ్ళ 100 ఉన్నాయి. ఇబ్బంది పడుతుందా మీకు? ఏం కాదు మేడం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. కంటోన్మెంట్ లోనేమో కాంగ్రెస్ పార్టీ భారతీయ మధ్య పోటీ జరిగింది, బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ జరగబోతా. ఆ పోటీలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా మేము కాంగ్రెస్ పార్టీ సీట్ గెలవబోతా ఉన్నది మీరు చూస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇదే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. బీజేపీ ప్రతినిధి చాలా స్పష్టంగా అంగీకరించిండు హెచ్ఎంటీవీ సాక్షిగా. ఇటు బీజేపీ కన్నా ఓటేయాలా, అటు కాంగ్రెస్ కన్నా ఓటేయాలా, మేము మాకు ఓటేస్తేనే ఓటు చెల్లుబాటు అవుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే మురికిలో పడినటువంటి ఓటే అవుతుందని అంగీకరించడం స్పష్టమైంది. 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇదే ఒరవడి కొనసాగించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో మేము కమిట్మెంట్ తో పనిచేస్తాం. బీజేపీ ఒరగదీసింది ఏమీ లేదు. బయ్యారం ఒక్క విషయంలో కావచ్చు, రైల్వే ట్రాక్స్ విషయంలో కావచ్చు. ఇప్పుడు ప్రజల ఆలోచన వాళ్ళు ఒప్పుకోవడం ఏంటండి? ప్రజల ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా? బీజేపీ ప్రతినిధి మాట్లాడుతుంటేనేమో మధ్యలో అసలు అడ్డం రారు. మేము చెప్తుంటే బీజేపీ వాళ్ళకి అడ్డు రావా? ఇదే దత్తాత్రేయ గారు, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. దత్తాత్రేయ గారు ఇలాంటి ఎలిగేషన్స్ క్వశ్చన్ అడిగితేనే తప్పంటే కాంగ్రెస్ అడగట్లేదా? మీరు అడిగిన ప్రశ్న నేను జవాబు చెప్తా ఉన్నా. ఆయన మాట్లాడుతుంటే నన్ను ఆపే ప్రయత్నం చేశారు, కానీ నేను మాట్లాడుతుంటే నన్నే మీరే అలా కాదు. స్పష్టంగా వాళ్ళు అంటున్నారు. మేడం జోష్నా మేడం వాళ్ళు ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఓటు వేయద్దు, అధికారంలో లేదు అంటున్నారు. మేము అధికారంలో ఉండి కూడా బీజేపీ ఒక రూపాయి ఇవ్వకపోయినా కూడా హైదరాబాద్ ని, తెలంగాణను ఏ స్థాయిలో డెవలప్మెంట్ చేసామో కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇవాళ కట్టిన ఫ్లైఓవర్లకు కానీ, కట్టిన ప్రాజెక్టులకు కానీ ఒక్క రూపాయి వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మేము చేసామన్న దానికి నిదర్శనం. మేము తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీగా కమిటెడ్ గా, ఈ రాష్ట్ర పార్టీగా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీగా మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏందో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా. జిల్లాలోకి వెళ్తే జిల్లాలో కలెక్టరేట్, స్కూళ్లు, కాలేజీలు. దత్తాత్రేయ గారు ఇప్పుడు ప్రభుత్వాలు మారే టైంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కి వేయాలా లేదంటే ఎవరికి వేయాలా అన్నటువంటి ఒక లెక్క ఉంటది. ఆ జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంపీ క్యాండిడేట్ ను చూసే విధానం వేరే విధంగా ఉంటుంది. ఈ ఉప ఎన్నిక టైంలో ఇక్కడ అధికారంలో ఎవరున్నారు, రేపు పొద్దున నిధులు, ఎందుకంటే ఎమ్మెల్యేలే ఎలా దూకుతున్నారో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కేసులు పడి వాళ్ళు ఆగారేమో గానీ లేదంటే పూర్తి స్థాయిలో వచ్చేవాళ్ళు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించిన పరిస్థితి చూసాము. సో ఆ కాంటెక్స్ట్ లో దేశవ్యాప్తంగా బీజేపీ అనేటువంటిది ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలతో భయపెడుతూ ఎమ్మెల్యేలను, ఎంపీలను నయవంచన చేస్తూ గుంజుకోని పార్టీలలో అధికారం కొనసాగుతా ఉంది. దేశవ్యాప్తంగా అదే వరకు కొనసాగుతుంది. ఓకే, చూద్దామండి. ఇప్పుడు ఎన్నికలు ఎన్నో రోజులు లేదు, ప్రజలు ఎవరి వైపు చూస్తారు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి రెఫరెండం అని కాంగ్రెస్ అంటుంటే అదే పాలనకు సంబంధించి విసిగిపోయి మా వైపు ప్రజలు చూస్తారన్నటువంటి నమ్మకంతో మీరు ఉన్నారు. ఈ 2 పార్టీలు కాదు మా వైపు చూస్తారని అటు బీజేపీ అంటోంది. చూద్దాం ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. కాబట్టి నవంబర్ 14న ఆల్మోస్ట్ తేటతెల్లం అయిపోతుంది ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. దత్తాత్రేయ గారు, చరణ్ గారు, అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.